హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ వందన, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, జనని హాస్పిటల్, నర్సీపట్నం. ఇవాళ మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో అయ్యే బ్లీడింగ్ గురించి తెలుసుకుందాం. సో దీనికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. కొన్ని కేసెస్లో ఏంటి అంటే థ్రెటన్ మిస్క్యారేజ్ అంటాం. అంటే మనకి బ్లీడింగ్ స్పాటింగ్ అది కనిపిస్తుంది అండ్ హార్ట్ బీట్ అదంతా బాగుంటుంది, ప్రెగ్నెన్సీ చూడడానికి బాగుంటుంది. కాకపోతే కొంత హార్మోనల్ డెఫిషియన్సీ ఉన్నా, లేదంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసో, లేకపోతే హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాతనో, లేకపోతే హెమరేజ్ అంటారు, సబ్ కొరియానిక్ హెమరేజ్, ప్రెగ్నెన్సీకి యూట్రస్కి మధ్యలో కొంత బ్లడ్ అది కలెక్ట్ అవుతుంది అనమాట, సపరేట్ అయ్యి. సో ఇలాంటి కాజెస్ వల్ల కొంత మనకి బ్లీడింగ్ స్పాటింగ్ కనిపించడం జరుగుతుంది. ఈ థ్రెటన్ మిస్క్యారేజ్ కేసులో మనం రెస్ట్ తీసుకొని రిక్వైర్డ్ మెడికేషన్ అంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకొని కొంతవరకు ఏ ప్రాబ్లం రాకుండా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్డ్ మిస్క్యారేజ్ అని ఉంటుంది. అంటే ఏంటి అంటే మనకి ఇనీషియల్గా బేబీ గ్రోత్ ఉంటుంది, హార్ట్ బీట్ వస్తుంది, కానీ అరౌండ్ 8-9 weeks, అరౌండ్ 10 weeks ఆ టైంలో వచ్చిన హార్ట్ బీట్ కూడా పోతుంది మళ్ళీ. సో హార్ట్ బీట్ ఆగిపోవడం జరుగుతుంది. సో దీన్ని మిస్డ్ మిస్క్యారేజ్ అంటారు. సో ఇది జనరల్గా ఏ కేసెస్లో జరుగుతుంది అంటే ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ సరిగ్గా లేకపోతే, జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ముందుకు వెళ్ళలేని ప్రెగ్నెన్సీస్ ఇట్లా అబార్ట్ అవుతుంటాయి అనమాట. సో ఇలాంటి కేసెస్లో కూడా మనకు అది హార్ట్ బీట్ అది ఆగిపోయింది కాబట్టి అబార్ట్ అయిపోవాలి కాబట్టి ఇనీషియల్గా బ్లీడింగ్ లాగా స్టార్ట్ అయ్యి మనకి బ్లీడింగ్ కనిపిస్తుంది. అండ్ బ్లైటెడ్ ఓవమ్ అంటారు. బ్లైటెడ్ ఓవమ్ అంటే ఏంటి అంటే మనకి పిండం కూడా ఫామ్ అవ్వదు, జస్ట్ ప్రెగ్నెన్సీ శాక్ అనేది కనిపిస్తుంది, టెస్ట్ పాజిటివ్ వస్తుంది, బట్ అది గ్రోత్ అనేది ఉండదు ఫర్దర్గా. సో దాన్ని బ్లైటెడ్ ఓవమ్ అంటాం. ఇలాంటి కేసులో కూడా బాగాలేదు కాబట్టి కొంత స్పాటింగ్ అనేది స్టార్ట్ అయ్యి బ్లీడింగ్ లాగా ప్రొసీడ్ అయ్యి మనకి అబార్ట్ కూడా అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పాంటేనియస్ మిస్క్యారేజ్ అంటే మనకి ఇట్లా ఇండికేషన్ లాగా స్పాటింగ్ లాగా కాకుండా ఇంకా హెవీ బ్లీడింగ్ విత్ క్లాట్స్, పెయిన్ అది వస్తుంటుంది అనమాట. ఇంకా అంత ఎక్కువ బ్లీడింగ్ అయ్యి అండ్ యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఉందని తెలిసిన తర్వాత ఇది స్పాంటేనియస్ మిస్క్యారేజ్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ స్కానింగ్ అది చేస్తే మనకి ఇంకేమైనా పీసెస్ మిగిలిపోయి ఉన్నాయా అండ్ ఉంటే వాటికి ఎట్లా మెడికేషన్ ఇచ్చి క్లియర్ చేసుకోవాలి అన్నది కూడా మేము చెప్తామన్నమాట. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ అట్లా ప్రెగ్నెన్సీ రావడం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఈ కరెక్ట్ లొకేషన్లో ప్రెగ్నెన్సీ ఉండదు కాబట్టి కొంత ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ కొంచెం బ్లీడింగ్ ఏమైనా అయినా అది మనకి యూట్రస్ నుంచి బయటికి బ్లీడింగ్ లాగా కనిపించడం అది ఉంటుంది. సో ఇవంతా మనం ఎట్లా తెలుసుకోగలుగుతామంటే టైమ్లీ స్కానింగ్ చేసుకోవడం, అరౌండ్ 5-6 weeks అప్పుడు రొటీన్గా స్కాన్ చేసుకోవడము, ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడుంది, యూట్రస్లో ఉందా, ఏమైనా హెమరేజ్ ఉందా అవి చూసుకోవడము. అండ్ అంతా బాగుంది మనకి 6 weeks స్కాన్లో అన్నప్పుడు ఎనీ బ్లీడింగ్ ఎపిసోడ్ కానీ స్పాటింగ్ కానీ అట్లా ఉంది అంటే మనకి మిస్డ్ అబార్షన్ అన్నది ఏమైనా అవుతుందా అన్నది చెక్ చేసుకోవడం అనేది చేయాలి. కొన్నిసార్లు మనం ప్రీవియస్ అబార్షన్స్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే ముందు ప్రెగ్నెన్సీలో బీపీ ఉండడం కానీ ఇలా ఉంటే కొన్ని డ్రగ్స్ పెడతాం, ఎకాస్ప్రిన్ లాంటి డ్రగ్స్. ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు కూడా కొంత బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో మనకి బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఉంటే ఎకాస్ప్రిన్ టాబ్లెట్ మనం వెంటనే ఆపి చూడాలి. ఇలా ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. సో ఇందులో మనకి దేనివల్ల బ్లీడింగ్ అవుతుందనేది చూసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చేయాలి. థ్యాంక్ యూ.